నమస్తే, వెల్కమ్ టు ది డాక్టర్. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు జ్వరం వచ్చిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందేనా? లాంటి డౌట్స్ను క్లియర్ చేసేందుకు మనతో ఉన్నారు ఓమ్ని హాస్పిటల్స్ చీఫ్ పీడియాట్రిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. దాదాపుగా 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చంద్రశేఖర్ గారికి ఉంది. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి మీకున్న సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోండి. సో నమస్తే చంద్రశేఖర్ గారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయండి. సో ఇప్పుడు కోవిడ్-19 ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో పిల్లలకి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు పిల్లలు అని అంటే వీ హ్యావ్ టు క్లాసిఫై దెమ్. అప్పుడే పుట్టిన పిల్లలేమో పురిటి పిల్లలు అంటాం, న్యూ బార్న్స్, ఇన్ఫాన్సీ, అండ్ కొంచెం నడుస్తున్న పిల్లల్ని చిన్నపిల్లలు అంటాం. వాళ్ళని మించిన ఏజ్ గ్రూప్ వచ్చేసి అడోలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ. సపోజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ న్యూ బార్న్ బేబీస్, బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద best protection. Okay. Most of the mothers these days they are feeding the babies with bottled milk. లేదా బయట నుంచి ఏదో గేదె పాలు లేకపోతే ఆవు పాలు మంచిదనో ఇట్లా పడుతున్నారు చాలామంది తల్లులు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే దట్ ఈస్ న్యాచురల్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ. దాన్ని మించిన ప్రొటెక్షన్ ఇంకేం లేదు న్యూ బార్న్ బేబీస్. అట్ ఏ లేటర్ ఏజ్ కొంచెం వాళ్ళు తినే ఆహారంలో మార్పులు చేయాలి. లైక్ చిన్నపిల్లలు అన్నారు, వాళ్ళకి ఏం పెట్టగలము? కొంచెం మిల్క్ కాకుండా ఘనాహారంలో మనం ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే లాట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలా. వన్ షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 90% ఆఫ్ ద చిల్డ్రన్ దీస్ డేస్ దే ఆర్ లుకింగ్ ఎట్ ది సెల్ ఫోన్స్ ఆర్ సమ్ గ్యాడ్జెట్స్. దే ఆర్ నాట్ హోల్ నైట్ దే ఆర్ అవేక్. ఎవరికైతే నిద్ర సరిగా ఉండదో ఆ పిల్లలకి ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ బ్రేక్ డౌన్ అవుతుంది. సో యు ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు గెట్ మోర్ ఇన్ఫెక్టెడ్. ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ హై. సో యూ షుడ్ హ్యావ్ ఎ మంచి ఫుడ్ అన్నారా. మంచి ఫుడ్ విషయంలో ఫుడ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ సి, మంచి ప్రోటీన్, సమతుల ఆహారం తీసుకోవటం అనేది చాలా అవసరం. సమతుల ఆహారం అంటే వాట్ యు మీన్ ఈజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అన్నీ సమతులంగా ఉండాలి. ఇవన్నీ వచ్చే ఆహారం పల్సెస్. వెజిటబుల్ డైట్ ఈజ్ ద బెస్ట్ డైట్ ఆల్వేస్. దోస్ హు ఆర్ నాన్ వెజిటేరియన్ దే కెన్ టేక్ ఎనీథింగ్. ఇంకొకటి నట్స్ ఇలాంటివి ఎక్కువ ఇవ్వాలా. అండ్ ఖర్జూరము, ఫ్రెష్ ఫ్రూట్స్, ఆల్వేస్ టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్. డోంట్ టేక్ జ్యూసెస్లో ఇట్ ఈస్ ఎ ఫ్యాన్సీ థింగ్ టు డ్రింక్ మోర్ జ్యూసెస్. ఈ ఏరేటెడ్ డ్రింక్స్ ఏమి తీసుకోకూడదు. ఏరేటెడ్ డ్రింక్స్ ఇన్ ద సెన్స్ ఇవి ఉంటాయి కదండి, కోకు ఇలాంటి పిల్లలు ఎక్కువ తాగుతుంటారు. స్వీట్ అండ్ బ్రెవరేజెస్, ఫ్రూట్ జ్యూసెస్ మనకి చాలా దొరుకుతుంటాయి మార్కెట్లో. చాలామంది అవి ప్యాకెటెడ్ జ్యూసెస్ కాదు, ఫ్రెష్ అండ్ అప్పటికప్పుడు తీయటము, అది ఇచ్చేయటం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయటం. దాంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేయటము, ఇవన్నీ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ. మంచి ఆహారం తీసుకోవటం, మంచి నిద్ర, మంచి గాలి, మంచి వెంటిలేషను, ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ. ఇలాంటి ఆహారం ఉండి గుడ్ ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఈజ్ నీడెడ్. ఎవ్రీడే దే హ్యావ్ టు మూవ్. మరి చిన్నపిల్లలు అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద ఓన్లీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. దట్ ఈస్ ద బెస్ట్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు దెర్ ఈజ్ ఎ వ్యాక్సిన్ ఫర్ ఫ్లూ. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్లూ వ్యాక్సిన్ which is being given around the world. One of the best vaccines, flu quadri అని ఉంటుంది. మన విదేశాల్లో అయితే అమెరికా, కొంచెం డెవలప్డ్ వరల్డ్లో ఫ్లూ షాట్స్ అనేది సీజనల్గా అందరికి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ వన్ హ్యాస్ టు టేక్ ద వ్యాక్సిన్. ఈ కరోనా వైరస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఎ ఫ్లూ వైరస్ విచ్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మ్యూటేట్ అయ్యి దాన్ని మార్చుకొని ఇలా తయారైంది. దట్ ఈస్ కాల్డ్ కోవిడ్-19. సో మనం లేని వ్యాక్సిన్ కోసం ఎగబడే దానికంటే అది వస్తుందో లేదో ఓన్లీ గాడ్ నోస్. ఆల్రెడీ అవైలబుల్ వ్యాక్సిన్ ఈజ్ ఫ్లూ వ్యాక్సిన్. వన్ షాట్ తీసుకుంటే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రొటెక్షన్ వస్తుంది. ఆల్ చిల్డ్రన్ షుడ్ బి వ్యాక్సినేట్. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ క్యారియర్స్ అంటే వాళ్ళు వైరస్ని తీసుకుంటారు, ఎటువంటి సిమ్టమ్స్ చూపించరు,
అండ్ వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళ తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, వీళ్ళందరికీ వాళ్ళు రిస్క్ ఎక్కువ ఇచ్చేయకుండా ఉండాలంటే ద బెస్ట్ వే ఈజ్ యూ షుడ్ గెట్ ఎ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్. అది ప్రతి సంవత్సరం వస్తుంది. WHO సర్టిఫైడ్ వ్యాక్సిన్ అది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 2020 వ్యాక్సిన్ ఈజ్ రన్ అవుతుంది. దిస్ వర్క్స్ ఫర్ 1 year. రేపు కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. మనకు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఏం రాదు. దీనిలాగే ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిందే. ఎవ్రీ ఇయర్ యూ నీడ్ టు టేక్ కరోనా వ్యాక్సిన్. ఓకే డాక్టర్ గారు, అలాగే పిల్లల్లో చాలా మందికి ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం కరోనా పాజిటివ్ వస్తుంది. సో ఇలాంటి సమయంలో పిల్లలకి ఎలాంటి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, అదేవిధంగా ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిన పిల్లలు తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలాంటి పిల్లల విషయంలో? పిల్లలనే ఇది ఎలాంటి ఫుడ్ అని అంటే ఆల్రెడీ నేను డిస్క్రైబ్ చేశాను. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ రీహీట్ చేసి, బికాస్ హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ సిటీ, పేరెంట్స్ అందరూ ఎక్కడ వర్క్ చేసుకుంటుంటారు, వాళ్ళు ఈవినింగ్ వస్తారు, ఏదో వండి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిపోతారు, దాన్ని వేడి చేసుకోవటం, తింటాము, మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసుకొని తింటూ ఉంటాం. సో వాళ్ళకి టైం లేక చేసే పనులని ఆల్వేస్ ఫ్రెష్ కుక్డ్ ఫుడ్లోనే న్యూట్రియంట్స్ బాగున్నాయి. ఫ్రెష్ కుక్డ్ ఫుడ్, అంతేగాని ఎప్పుడో తయారు చేసింది వేడి చేసుకొని తినటంలో ఎటువంటి ఉపయోగం లేదు. యూ విల్ లూజ్ ఆల్ ద న్యూట్రియంట్స్. అమెరికా లాంటి దేశాల్లో గతి లేక అలా జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టైమ్, వీ కెన్ స్పేర్ టైమ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మనం ఇచ్చే టైం మూలంగానే బిడ్డలు బాగుంటారు. ఆ టైం స్పేర్ చేయనప్పుడు తల్లి ఏమి ఇస్తున్నట్టు కాదు, తల్లి కానీ తండ్రి కానీ. సో వీ హ్యావ్ టు స్పేర్ టైమ్ ఫర్ అవర్ కిడ్స్. నాట్ ఓన్లీ డూయింగ్ దిస్, వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకోవాలి అండ్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. వాళ్ళు ఏంటంటే ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉంటారు. సో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నారు వాళ్ళని ఐసోలేట్ చేసేయటం, వాళ్ళ రూమ్ని కంప్లీట్గా ఇచ్చేసేయటం. వాళ్ళకి ఏమైనా ఆహారం కావాలంటే ద అట్మోస్ట్ రిస్క్ ఎవరికి ఉంటుందని అంటే పెద్దవాళ్ళకి, 60+ వాళ్ళకి. వాళ్ళని సపరేట్గా పెట్టేయటం, వాళ్ళని సపరేట్గా చూసుకోవటం. చాలా వరకు ఇలా జరిగితే మాత్రం యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. లేకపోతే వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటించడము వీళ్ళకి ఏం కాదు. అల్టిమేట్లీ వాళ్ళు వెళ్ళి అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీస్ డేస్ వీఆర్ గివింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్. హాస్పిటల్లో రిస్క్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ గివింగ్, సీనియర్ డాక్టర్స్ ఆర్ గివింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్. టాక్ టు యువర్ డాక్టర్, యూ టేక్ యువర్ మెడిసిన్ రెగ్యులర్లీ, డ్రింక్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ నీరు ఎక్కువగా తీసుకోవటము, రెస్ట్ తీసుకోవటం. రెస్ట్ ఈజ్ రికవరీ అండి ఆల్వేస్. వితౌట్ రెస్ట్ నో బడీ కెన్ రికవర్. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారంటే ఒకసారి మాట్లాడదాం. ఇంకా విజయవాడ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. రమేష్ గారు చెప్పండి మీ సమస్య. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నేపథ్యంలో మీరు క్లారిటీ లేదు, క్లియర్గా చెప్పండి. వాట్ ఈజ్ చెప్పండి రమేష్ గారు. సార్ ఇప్పుడు హలో చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోమని అంటున్నారు కదా సార్. అవునండి, అవును, చెప్పండి. సార్ ఇది చిన్న పిల్లలకి ఆల్రెడీ మనం ఎర్లియర్ స్టేజ్లో వేసి ఉంటాం కదా. రైట్ అండి, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, మీరు చెప్పేది కరెక్ట్. ఫ్లూ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ 8 months to 1 year ఉండేది. ఇట్ ఈజ్ నాట్ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్. మీరు ఇప్పుడు న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకుంటారు, MMR వ్యాక్సిన్ తీసుకుంటారు, అది జీవితాంతం పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది 2020ది 2020కే పనిచేస్తుంది. 21కి మళ్ళీ WHO ఆ వైరసెస్ అన్ని పట్టుకొని దే విల్ మేక్ ఏ న్యూ వ్యాక్సిన్. 21, 22 ఇట్ ఈజ్ నాట్ లైఫ్ లాంగ్. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు టేక్. మీకు ఎంత కాలం అవసరం అనుకుంటే బెస్ట్ అడ్వైజ్ ఈజ్ బిలో 5 years అందరూ తీసుకోవాలా. దోస్ హూ కెన్ అఫోర్డ్ ఏ ఏజ్ అయినా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ద ఏజ్ మే బి, 70, 80, 90 years. అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి ఫ్లూ షాట్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు సీజన్ రాకముందు. మనకి సీజనల్గా వచ్చే జబ్బులన్నీ మనకి యూజువల్గా మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసుంటారు, జూలై వచ్చిందంటే చాలు జ్వరాలు, జలుబులు, దగ్గులు, డెంగ్యూ ఫీవర్స్. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద ఉపద్రవం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి యాడ్ అయింది, COVID-19. ఈ COVID-19 డెంగ్యూ కలిసి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఏది అవైలబుల్లో అది తీసుకోవటం బెటర్. ఏది లేదో దాని గురించి ఆత్రంగా జనాలందరూ
కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, కోవిడ్ వ్యాక్సిన్ అది వస్తుందో లేదో దేవుడికే తెలుసు, వచ్చినా ఎంతవరకు పనిచేస్తుందో. వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, ఈరోజు మీకు ఏది అందుబాటులో ఉందో అది తీసుకోవటం అనేది చాలా ఉత్తమమైన పని. రైట్ డాక్టర్ గారు, ఇంకా వ్యాక్సిన్స్ అసలు పుట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఎలాంటి వ్యాక్సిన్లు తీసుకోవాలంటారు, ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలంటారు? మనకి వ్యాక్సిన్స్ విషయానికి వస్తే దేర్ ఆర్ సో మెనీ వ్యాక్సిన్స్. పుట్టగానే మనకు వేసేది ఏంటంటే బీసీజీ, పోలియో అండ్ హెపటైటిస్ బి. దిస్ ఈజ్ ద బేసిక్ వ్యాక్సినేషన్ ఎట్ బర్త్. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ స్టడీస్, మనకి ఇండియాలో ఇంత కోవిడ్-19 ఎక్కువగా ఎందుకు రాలేదని అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్. బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఒక ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంది బిడ్డలో. అది ఎందుకు ఇస్తాము, టీబీ రాకుండా ఇస్తాం. మనకి ఇట్ ఈజ్ ఎ స్టాండర్డ్ వ్యాక్సిన్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. మన కంట్రీలో ఇట్ ఈజ్ ఎ మస్ట్. అందరికీ ఎడమ చేతి మీద పెద్ద మచ్చ ఉంటుంది, అదే బీసీజీ వ్యాక్సినేషన్. అది ఉండటం మూలాన కోవిడ్ రావడం అనేది చాలా తగ్గిపోతుంది. అది రీసెర్చ్లో తేలింది. అందుకని బీసీజీ హ్యాజ్ ఎ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అగెనెస్ట్ కోవిడ్-19. అందుకనే ఇండియాలో చాలా తక్కువగా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయినా కానీ ఎవడు చచ్చిపోలేదు, వెరీ ఫ్యూ హ్యావ్ డైడ్. సో బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి 0 అంటే పుట్టిన వెంటనే వేస్తాము. నెలన్నరకి డిపిటీ వ్యాక్సిన్ అండ్ హిబ్ అనేది ఒకటి ఉంటుంది. హిబ్ అని అంటే మెదడు వాపు వాడే వ్యాక్సిన్, హెచ్ ఇన్ఫ్లుయెంజా బి అండ్ హెపటైటిస్ బి అంటే జాండీస్కి వేసే వ్యాక్సిన్. ఇవన్నీ కలిపి సింగిల్ డోస్గా 6 వ్యాక్సిన్స్ కలిపి ఒకటి వస్తుంది, అదొక వ్యాక్సిన్ తీసుకోవటం. అండ్ న్యూమోనియా కూడా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కూడా ఇంక్లూడ్ చేసింది. అది న్యూమోనియా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. దట్స్ ఎ వెరీ గుడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటాం. ఇది కాక మనకి పిల్లల్లో ఎక్కువగా డయేరియా వస్తుంటుంది, నీళ్ళ విరోచనాలు. దానికి వచ్చేసేసి వీ హ్యావ్ రోటా వైరస్ వ్యాక్సిన్. దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై అవర్ ఓన్ పర్సన్, మై ఓన్ టీచర్ డాక్టర్ ఎంకే బాన్ అని, ప్రొఫెసర్ ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ. ఆయన మంచి వ్యాక్సిన్ తీసుకొచ్చారు. రీసెంట్గా ఆయన చనిపోయారు కూడా. హీఈస్ మై టీచర్, ప్రొఫెసర్ ఎంకే బాన్. హీ వర్క్డ్ విత్ WHO ఆల్సో. ఈ వ్యాక్సిన్స్ అన్నీ 6 వారాలకి తీసుకోవాలి, అది ఫస్ట్ డోస్ అవుతుంది. మళ్ళీ సెకండ్ డోస్ వచ్చి 10 వారాలకి తీసుకోవాలి. 14 వీక్స్కి మూడో డోసు. ఈ 3 డోసెస్ ప్రైమరీ ఇమ్యునైజేషన్ చాలా వరకు కంప్లీట్ అవుతుంది. పోలియో రాదు, మెదడు వాపు రాదు, డయేరియా రాదు, న్యూమోనియా రాదు. డిపిటీ అంటే కంట సర్పి అనే వ్యాధి ఉంటుంది మనకి, కోరింత దగ్గు అని అంటుంటారు కొంతమంది, అదే ఇదనమాట. ఇవి బేసిక్ ఇమ్యునైజేషన్. మీరు అడిగిన ఇందాక ఫ్లూ వ్యాక్సిన్ అనేది 6 monthsకి ఇస్తాం. ఫస్ట్ డోస్ విల్ బి గివెన్ ఫర్ ద 6 months. ఫస్ట్ డోస్ విల్ బి టూ టైమ్స్ ఇవ్వాలి. ఫస్ట్ డోస్ ఈజ్ అట్ 6 months, సెకండ్ డోస్ ఈజ్ అట్ 7th month. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మీకు అవసరమైనంత కాలం తీసుకోవాలి. దోస్ చిల్డ్రన్ హూ హ్యావ్ హార్ట్ డిసీజెస్, పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడతారు కొంతమంది, అంటే గుండెలో హోల్ ఉందంటారు, అదే ఇట్లాంటి రకరకాల గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు 100% తీసుకోవాల్సి. అప్ టు 5 years ఇట్ ఈస్ ఎ మస్ట్. వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు బ్రతికినంత కాలం తీసుకుంటే ఇంకా మంచిది. సో అంటే ఈ ఏజ్లోనే తీసుకోవాలని ఏం లేదంటారా? ఈ ఏజ్ అనేదే లేదు. ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ వ్యాక్సిన్ ఫర్ ఎవ్రీబడి. యూ కెన్ టేక్, మీ కెన్ టేక్, ఎనీబడి కెన్ టేక్. కొంతవరకు ప్రొటెక్షన్ వస్తుంది కరోనా కూడా. బెటర్ యూ టేక్ వ్యాక్సినేషన్. ఫ్లూ షాట్స్ అనేది మస్ట్. ఇంకా కరోనా వ్యాక్సిన్ అనేది మేబీ ఆక్స్ఫర్డ్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ద ట్రయల్స్. రేపు డిసెంబర్లో, జనవరిలో రావచ్చు, మనకు కూడా రావచ్చు. ఇంతకుముందు కరోనాకి మందులు లేవన్నాం. వీ హ్యావ్ యాంటీవైరల్స్. రెమ్డెసివిర్ అనే డ్రగ్, ఇట్ ఈస్ వర్కింగ్ వండర్స్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ డ్రగ్స్ టుడే. ఇవన్నీ సరిపోయిన మోతాదులో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ డిజీజ్ స్పెషలిస్టులు, పల్మనాలజిస్టులు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు గెట్ ఎక్విప్డ్ విత్ దీస్ డ్రగ్స్. ఇవన్నీ సరిగా వాడితే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కరోనా కేసెస్లో ఏమవుతుందని అంటే సైటోకైన్ స్టామ్ అని వస్తుంది. మనకి వైరస్ అటాక్ చేసినప్పుడు మన సైన్యం, మన ప్రొటెక్టివ్ ఫోర్స్, దాన్ని సైటోకైన్స్ అంటారు. అవి కొంచెం మోతాదులో రిలీజ్ అయితే పర్వాలేదు, మన బాడీ తట్టుకోగలదు. ఒక్కోసారి మన బాడీ ఎక్కువగా రియాక్ట్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేయాలని ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మన సర్క్యులేటరీ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కొన్ని లక్షల్లో రిలీజ్ అవుతాయి. అదే దట్ ఈస్ కాజింగ్ ద డెత్ టుడే.
ఎక్కువ మంది చనిపోవటానికి. ఆ సైటోకైన్ స్టామ్ని ప్రివెంట్ చేయడానికి డ్రగ్స్ కూడా వచ్చినాయి. దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే, ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే వీ కెన్ సేవ్ ద పేషెంట్. ఓకే. ఇప్పుడు మనం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటామండి. వాళ్ళకి ఏజ్ చూస్తే 15 years ఉంటుంది, చూడ్డానికి మాత్రం 9 years పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు. సో ఎందువల్ల అంటారు అసలు? ఇట్ ఈస్ అన్ అనదర్ ఇష్యూ. వాళ్ళలో ఎదుగుదల లేదు, దే ఆర్ షార్ట్ స్టేచర్, వాళ్ళ ఏజ్కి తగ్గ ఇది లేదు. కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే అని ఉంటుంది ఒకటి, పుట్టుకతో వచ్చేది, వాళ్ళ జెనెటిక్ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ని బట్టి. ఇంకొకటి ఏమో 9 years 15 years ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 years డిఫరెన్స్ ఉంది. మీన్స్ దే హ్యావ్ సమ్ సీరియస్ ఇష్యూస్. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ఈస్ ద రీజన్. పర్లేదులేరా రేపు ఎదుగుతాడులే ఇలా చెప్తూ ఉంటారు. అది తప్పుడు సమాచారం. యూ హ్యావ్ టు గో టు ఏ కన్సర్న్, దానికి సంబంధించిన డాక్టరు అది ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు. దెర్ ఆర్ గ్రోత్ స్పెషలిస్ట్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అంటే అది కొన్ని ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. అవన్నీ మానిటర్ చేసి వాళ్ళని కరెక్ట్ చేయటమే. అందుకనే మేము వీ ఆల్వేస్ రికార్డ్ వాళ్ళ హైటు, వెయిట్, వాళ్ళ గ్రోత్ అనేది. వాళ్ళకేం జబ్బులు ఉండాల్సిన అవసరం లే. దే హ్యావ్ టు విజిట్ దేర్ పీడియాట్రిషియన్ రెగ్యులర్లీ, సో దట్ ఎక్కడైనా వాళ్ళు దారి తప్పుతున్నారా అది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మీరన్న ఈ 6 years డిలే అనేది రానే రాదు. వాళ్ళని ఏ విధంగా కరెక్ట్ చేస్తే, వాళ్ళని కరెక్ట్గా కరెక్ట్ చేస్తే, కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కరెక్ట్ చేస్తే వాళ్ళు న్యాచురల్ గ్రోత్లోకి వచ్చేస్తారు, న్యాచురల్ కర్వ్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అంతేగాని ఏం లేదు పర్వాలేదు లేరా వాడు కొద్ది వయసు వస్తే వాడే పెరుగుతాడు, ఇలాంటివన్నీ పిచ్చి మాటలు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారని మాట్లాడదాం. బెంగళూరు నుంచి అనుష గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అనుష గారు. నమస్తే అండి. చెప్పమ్మా. మా బాబుకి ఇప్పుడు 3 years కంప్లీట్ అయ్యి 4 years సార్. మేము స్టార్టింగ్ లో గవర్నమెంట్ అయితే వ్యాక్సిన్స్ అన్ని వేయించాము. వెరీ గుడ్, మంచిది. అది ఎడమ చేతి మీద ఉంటది కదా అందరికి మచ్చలాగా, మా బాబుకి అలా రాలేదండి, కానీ వాళ్ళు మేము వ్యాక్సిన్ వేసాము అన్నారు. అది రాలేదు అని అంటే బీసీజీ వ్యాక్సిన్ పని చేయలేదు అని అర్థం. ఓకే సార్. ఆ స్టాంప్ ఉంటేనే బీసీజీ వ్యాక్సిన్ పని చేసినట్టు. ఆ స్టాంప్ లేదు అని అంటే అది రియాక్ట్ అవ్వలేదంటే అది పని చేయలేదు. అది మీరు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కలిస్తే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి అండి. బెంగళూరు. మీకు దగ్గరలో ఉన్న మంచి సీనియర్ పీడియాట్రిషియన్ని కలవండి, దానికి సంబంధించి చెప్తారు వాళ్ళు ఏం చేయాలో అనేది. అంటే మీకు బీసీజీ లేకపోవటం మంచిది కాదు. ఇండియా లాంటి దేశంలో మనకి పుట్టగానే వచ్చే జబ్బు టీబీ. ఒకప్పుడు ఇది చాలా ర్యాంపెంట్గా ఉండేది. బీసీజీ వ్యాక్సినేషన్ 100% ఉండటం మూలాన్ని చాలా వరకు తగ్గిపోయింది. సో మీ డాక్టర్ గారిని, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలవండి. సలహా ప్రకారం దానికి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. అవసరం ఉందా రీవ్యాక్సినేషన్ లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలా వెళ్ళండి. ఓకే. సో వ్యాక్సిన్ వేసినప్పుడు ఒకవేళ బీసీజీ కనుక రాకపోతే అది వర్క్ కానట్టే. వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద టైటర్స్. అది వ్యాక్సిన్ మీకు నిదర్శనం ఏంటంటే అక్కడ అది రియాక్ట్ అయితేనే అక్కడ మీకు చీము పడుతుంది, స్కార్ వస్తుంది, ఫీవర్ కూడా వస్తుంది. ఫీవర్ అది చీము పట్టిందని చాలా మంది పిండేస్తుంటారు. తప్పది. అది న్యాచురల్గా హీల్ అవుతుంది, మనమేమి చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఓన్లీ యూ విల్ అక్వైర్ ద ఇమ్యూనిటీ అగెన్స్ట్ ద టీబీ. సో వాటిని కలకటము ఇలాంటివి ఏం చేయకూడదు, వాటిని ఫిడిల్ చేయటము. న్యాచురల్గా హీల్ అవుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే అది టెక్నిక్. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఆల్వేస్ అది పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలి. అది దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఇంట్రాడర్మల్ అంటే చర్మం పొరల్లో ఇంజెక్ట్ చేస్తాం. మనం ఇట్లా లేపి ఇంజెక్ట్ చేసినప్పుడు చర్మం కిందకి వెళ్తే ఇన్సులిన్ వ్యాక్సినేషన్ ఈజ్ గివెన్ యాజ్ ఎ సబ్క్యూటేనియస్, అంటే చర్మం కింద వేస్తాం. ఇంకొక మూడో రకం ఇంజెక్షన్ ఏంటంటే మస్కులర్, అంటే కండలోకి గుచ్చి వేస్తాం. సో అది చర్మం కింద వెళ్ళిపోతే పనిచేయదు, కండలోకి వెళ్తే పనిచేయదు. యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఇన్ ద చర్మపు పొరల్లో ఇస్తే అది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నర్సెస్ ఉన్నారు, వాళ్ళని ట్రైన్ చేసి అది ఇచ్చే తీరుని బట్టి. ఇప్పుడు అతను అడిగారు అనుష అనే అన్న, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ గివెన్ ఇట్ విల్ నాట్ వర్క్. దెన్ వాట్ ఈస్ ద యూజ్?
సో దెర్ ఆర్ వ్యాక్సిన్ ఫెయిల్యూర్స్. నువ్వు ఇచ్చే టెక్నిక్ సరిగా ఉండాలా, ద వ్యాక్సిన్ స్టోరేజ్ సరిగా ఉండాలా. సమ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. కొంతమంది ప్రైవేట్గా వ్యాక్సిన్స్ తెచ్చుకుంటుంటారు, షాప్లో అయితే తక్కువ దొరుకుతుందని. వై యూ హ్యావ్ టు గో టు పీడియాట్రిషియన్ ఈస్ దే విల్ మెయింటైన్ ద టెంపరేచర్. వాళ్ళకి తెలుసు దాన్ని ఎక్కడ ఏ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. వాడిదేముంది, రాత్రి మెడికల్ షాప్లో స్విచ్ ఆపేసి వెళ్ళిపోతాడు. వ్యాక్సిన్స్ అని పాడుంటే ఆ వ్యాక్సిన్ వేసుకుని ఉపయోగమే ఉంది. యూఆర్ జస్ట్ థ్రోయింగ్ ద మనీ. సో ఆల్ దీస్ ఇష్యూస్ నీడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే డాక్టర్ గారు, ఇంకొక కాలర్ ఉన్నారని కృష్ణా డిస్టిక్ నుంచి రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రామాంజనేయులు గారు చెప్పండి. సార్ మా బాబుకి 15 సంవత్సరాల వయసు అండి. ఓకే, అతనికి బ్లడ్ ఉండలేదు సార్. ఏమైందండి? బ్లడ్ బాగా తక్కువగా ఉంటుంది, బాగా సన్నగా ఉంది. 20 కేజీలు ఉన్నారు సార్. ఎంత? 20 కిలోసా? 20 కేజీస్ సార్. 15 ఇయర్స్. 15 ఇయర్స్ అండి. ఏమన్నా లోపాలు ఉన్నాయా బిడ్డకి? మానసిక ఎదుగుదల అన్నీ ఉన్నాయా అసలు? లేదు సార్, కుర్రాడు మంచి చలాగ్గానే ఉంటున్నాడు, చాలా ఉంటున్నాడు. అన్ని తెలివితేటలు అన్ని బాగున్నాయి సార్. 15 ఏళ్ల వయసు పిల్లవాడు 20 కిలోలు ఉందంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ అలారం. మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో? వాళ్ళ అట్లీస్ట్ ఒక టెస్ట్ అనే చేయించారా? హీమోగ్లోబిన్ ఎంత ఉందో టెస్ట్ చేయించారా? ఎంత ఉందండి? మామూలుగా మొన్న 6 వచ్చేసింది సార్. 6 వస్తే బ్లడ్ 2 సార్లు ఇప్పుడు ఎక్కించాను సార్. అట్లా బ్లడ్ ఎక్కించుకోవటం కాదండి. జ్వరం వస్తే జ్వరం మాత్రం వేసుకుంటే ఉపయోగం లేదు. ఆ జ్వరం మాత్రం ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. మళ్ళీ 6 గంటలకి జ్వరం వచ్చేస్తుంది పారాసెటమాల్ ఎఫెక్ట్ పోగానే. మీకు దెర్ ఈజ్ సమ్ సీరియస్ అండర్లయింగ్ ప్రాబ్లం. మీకు మంచి పీడియాట్రిషియన్ అవసరం ఉంది. సీనియర్ పీడియాట్రిషియన్ కలవండి. వాడికి ఎందుకు ఇంత ఎదుగుదల లేకుండా పోయింది? 20 కిలోలు అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బాబు వయసు. మీ బాబు వయసు మీరు చెప్పేదేమో 5-6 ఇయర్స్ వెయిట్, అది మీకేమో 15 ఇయర్స్ ఏజ్ అని చెప్తున్నారు. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో వాడిని చూపించాలా, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అండర్లయింగ్ ప్రాబ్లం, వాడికి ఎందుకు రక్తం తగ్గింది, వాడి చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవన్నీ చేసి వ్యాధి నిర్ధారణ చేసి అండర్లయింగ్ కాస్ట్ ట్రీట్ చేస్తేనే మీ బాబు బాగుంటాడు. 15 సంవత్సరాల వయసులో 20 కిలోలు అనేది చాలా చాలా దారుణమైన వెయిట్. వాడి హీమోగ్లోబిన్ లేదు, తక్కువ ఉందని మీరు రక్తం ఎక్కించుకుంటే ఎంతసేపు ఉంటుందండి? లోపల నుంచి ప్రొడక్షన్ రావాలి. వాడికి దేవుడు ఇచ్చాడు, వాడికే ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఎంతసేపు ఊరికినే సిమ్టమ్ని అడ్రస్ చేస్తే ఉపయోగం లేదు. అండర్లయింగ్ కాజ్ని అడ్రస్ చేయాలి. దెన్ ఓన్లీ యువర్ చైల్డ్ విల్ బి నార్మల్. ఓకే, మీరు ఒకసారి కలవండి, దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని కలవండి. రైట్. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, చిన్న వయసులో చాలామంది పిల్లలు ఓవర్ వెయిట్ ఉంటారు, అంటే దగ్గర 25-30 అలా కూడా ఉంటారు. సో అలాంటప్పుడు అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఓవర్ వెయిట్ అనేది ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుందని అంటే, ఒకటేమో వంశపారంపర్యంగా వస్తుంది, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా వస్తుంది. 90% అలాంటి వాటికంటే కూడా ఈరోజు విత్ ద ప్రజెంట్ సొసైటీ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాము, ఇన్యాక్టివిటీ, ఎంతసేపు సెల్ ఫోన్లో ఏదో గేమ్స్ ఆడుతూ కూర్చోవటము. ఇప్పుడు స్కూల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. వాళ్ళ ఇన్యాక్టివిటీ లేకపోవటం వల్ల తిన్నదంతా అది పట్టిపోయి వాళ్ళు ఒక విధంగా తయారవుతున్నారు. అది ఈ ఒబెసిటీ అన్నీ ఫ్యూచర్లో వచ్చే హార్ట్ డిసీజెస్కి వాళ్ళకి బీజం వేసినట్టు. ఇట్ ఈస్ ఎ సీడ్, పెద్ద ట్రీ అవుద్ది. వాళ్ళు 30 ఏళ్ళకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ. సో ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఆ ఏజ్లోనే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకోవాల్సిన సమతుల ఆహారం ఇవ్వడము, ఎక్కువగా గ్యాడ్జెట్స్ మీద పడి ఉండడం. ఎక్కువ మంది దే వాచ్ ద టీవీ అండ్ దే ఈట్. టీవీ చూస్తుంటారు లేదా సెల్ ఫోన్ చూస్తుంటారు, వేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళకి కంట్రోల్ అంటూ ఏమి ఉండదు. దే కీప్ ఈటింగ్ జస్ట్ లైక్ దాట్ అండ్ వాళ్ళు దే విల్ బ్లోట్ అప్ అండ్. డాక్టర్ గారు కర్నూలు నుంచి వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారు మాట్లాడండి. రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. మీరు వ్యాక్సిన్ గురించి చాలా బాగా చెప్పారండి, చాలా బాగా నచ్చింది. వచ్చే వ్యాక్సిన్ కన్నా వస్తుంది రాదు వ్యాక్సిన్ కన్నా ఉన్న వ్యాక్సిన్ గురించి వేసుకోమన్నారు. వెరీ గుడ్ అండి.
ఈ చెప్పండి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది మీరు అంటే కాస్ట్ అనేది కొంచెం ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలుగుతారండి? ఫ్లూ ఎక్కడైనా దొరుకుతుందండి? నాకు అర్థం కాలేదు మీకు. ఫ్లూ వ్యాక్సిన్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ కాస్ట్ అనేది డిఫరెంట్ కంపెనీ ఇస్తుంది. ఇట్ కాస్ట్ యూ రఫ్లీ అరౌండ్ 1500 to 2000 మధ్యలో ఉంది. దేర్ ఆర్ మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేది డోంట్ బై వ్యాక్సిన్స్ ఫ్రమ్ ద లోకల్ షాప్స్ ఆల్వేస్. వ్యాక్సిన్స్ అనేది స్టోరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వ్యాక్సిన్ షుడ్ బి అడ్మినిస్టర్డ్, పర్చేస్డ్ అండ్ అడ్మినిస్టర్డ్ బై ఏ సర్టిఫైడ్ డాక్టర్. మీరు సొంతగా కొనుక్కోవటం అనేది ఫ్లూ క్వాడ్రీ అని ఉంది, అండ్ ఇదేంటి ఇన్ఫ్లూవాక్స్, టెట్రా. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వ్యాక్సిన్స్ అన్నీ టెట్రావెలెంట్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే 4 స్ట్రెయిన్స్ ఉంటాయి అరౌండ్ ద వరల్డ్. WHO ఆ స్ట్రెయిన్స్ అన్నీ పట్టుకొచ్చి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తుంది. ఇంతకుముందు ట్రైవెలెంట్ అని ఉండేది పాత రోజుల్లో, అంటే 3 స్ట్రెయిన్స్ ఉండే. అంతకుముందు ఇంకా తక్కువ వెరైటీ వ్యాక్సిన్స్ ఉండే. వాట్ ఎవర్ ద ప్రజెంట్ వ్యాక్సిన్ అవైలబుల్ ఈస్, ఇట్ మే కాస్ట్ యూ ఎనీవేర్ బిట్వీన్ 1500 to 2000 డిపెండింగ్ ఆన్ ద కంపెనీ యూ ఆర్ యూజింగ్. రైట్, థ్యాంక్ యూ సో Okay. మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సలహాలను సూచనలు మాకు అందించినందుకు. రైట్, ఇది ఈరోజు ది డాక్టర్ ప్రోగ్రామ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.